ఇప్పుడు ఈ ప్రజాపాలనకి స్ఫూర్తే ఎన్టీఆర్ అంటుండు కదా. ఇప్పుడు జనరల్గా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 1500 మంది అమరులు అవడం, వేలాది మంది త్యాగము, పోరాటం ఇవన్నింటి ద్వారా తెలంగాణ వచ్చింది. అందులో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఎవరి పేర్లు ముఖ్యమంత్రి ప్రస్తావించాడు. ఏ మీటింగ్లో జై తెలంగాణ అనే పదం ఆయన నోటి నుంచి వచ్చినట్టయితే నేను ఇన్లే. ఇప్పుడు ఎన్టీఆర్ఏ నాకు స్ఫూర్తి అంటుండు. కారణం ఏంటంటే జై తెలంగాణ అని ఎవరికైతే నచ్చదో వాళ్ళ గురించి నా జై తెలంగాణ అన్నాడు. ఎవల విగ్రహాలు పెడితే వాళ్ళకి నచ్చుతాయో అవి మాత్రం పెడతాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆయన ఎవల రిప్రజెంటేటివ్, తెలంగాణ సమాజం రిప్రజెంటేటివ్ ఆయనే కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాటలు కూడా మనం పట్టించుకుంటే అవసరం లేదు. ఎందుకంటే ఇదే సోనియా గాంధీ బలిదేవత అన్న మనిషి మళ్ళీ అక్కడ పోయి బిచ్చం అడుక్కొని టికెట్లు తీసుకొని మళ్ళీ ఒక కెరియర్ బిల్డప్ చేసుకొని ఇలా సీఎం అయి కూర్చున్నాడు. మరి నేను ఆ రోజు ఇంత మాట అన్నా, నన్ను క్షమించు సోనియా అని బహిరంగంగా అనాలి కదా. ఆమెను తిట్టినోనివి నువ్వే కదా, అంత ఓపెన్గా బలిదేవత అని తిట్టినోనివి, ఆమె భిక్షతోని నువ్వు సీఎం అయినోనివి. మరి ఆమె క్షమాపణ చెప్పినవా? నీ డీపీలలో ఆమె ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు. బలిదేవత అని బద్నాం చేసిన ఆమె ఫోటో ఇలా నువ్వు పెట్టుకునే రోజు వచ్చింది అంటే నీ మాటకి ఏం విలువ ఉన్నది? నువ్వు క్షమాపణ చెప్పు. నువ్వు తెలంగాణ పుత్రునివే కదా, గతం గత అని చెప్పి తెలంగాణలో పాటు పడితే బాగానే ఉండేది. నువ్వు ఏడపడుతున్నావు. నీకు అసలు నీ సర్కిల్లోనే తెలంగాణ వాళ్ళు లేరు అనిపిస్తుంది నాకు. నువ్వు హైర్ చేసుకుంటున్నావు వాళ్ళని వీళ్ళని ఉట్టిగానే. గద్దర్ని కూడా ఉట్టిగానే నువ్వు తెలంగాణవి కనపడాలని ఏదో నువ్వు పైకి చేసినావు గంతే. నువ్వు గద్దర్ అనేది వట్టి అనుడు కాదు కదా, అవార్డు పేరు పెట్టు. అందరికి లైఫ్ ఇచ్చిందంటుండు కదా ఎన్టీఆర్. ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు, ఇంకో ఆయన అందరి పేర్లు చెప్తున్నాడు కదా. అయితే కేసీఆర్ కూడా లైఫ్ ఇచ్చింది ఎన్టీఆర్ పేరు కూడా పెట్టుకున్నారు ఇంకా కొంతమంది. అవును, ఎన్టీఆర్ లైఫ్ ఇస్తే మీరు వాళ్ళ లైఫ్ని పోగొట్టిన వాళ్ళు, మీరు మానసిక శోభ ఇచ్చింది మీరు, ఇవాళ మీరు లైఫ్ ఇచ్చిండ్రు అంటుర్రు. ఆ రోజు ఆయన లైఫ్ పోవుట్ల కారకులు మీరు. మీ మాటకు విలువే లేదు. ఆమెకు బలిదేవత అంటారు, మళ్ళీ వాళ్ళ అత్తను తెచ్చి ఇందిరాగాంధీ సూపర్ అంటుర్రు. తర్వాత అంబేద్కర్ అంటుర్రు. అరే అంబేద్కర్ మీకు ఏం తెలుసు? అంబేద్కర్ ఇట్లాంటి అన్ని విధవేషాలు ఏమన్నాడా? అంబేద్కర్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటా పబ్బం కట్టుకుంటూ తప్పితే ఇంకేం లేదు. వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టలన్నీ కూడా తెలంగాణకి ఇది దౌర్భాగ్యం. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీరు చెప్పుకోకుండ్రి, నిజంగా కూడా ఎన్టీఆర్ మంచోడే, ఎన్టీఆర్ కొద్దిగా గొప్పోడే. అట్లీస్ట్ ఒక ఆలోచనతో ఒక ఎమోషన్తోని వీళ్ళ లెక్క కుటంత్రాలు లేకుండా టకటక వచ్చినోడు. ఆయనకి అందరు వెన్నుపోటులు పెడుతుండ్రు. ఏది నాదెండ్ల భాస్కర్ రావు కాడ నుంచి, చంద్రబాబు నాయుడు కాడ నుంచి, ఆయన ఎంబడి వీళ్ళు గత సీఎం, ఇప్పుడున్న సీఎం, వీళ్ళందరూ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడుసుట్లా లేరా? వీళ్ళు ఉన్నారా లేరా చెప్పు నాకు. చెప్పి మళ్ళీ ఎన్టీఆర్ గొప్పోడు, ఆయనే స్ఫూర్తి. అరే ఆయనే ఏదైతే హుందాగా ఉండి నిజంగానే సామాజిక న్యాయం చేయాలని ఓపెన్గా వచ్చేటోడు, అది తీసుకోండి స్ఫూర్తి. మీ స్ఫూర్తి ఎన్టీఆర్ కానే కాదు. వెన్నుపోటులు పొడుచుడు, మోసం చేసుడు, అన్ని పైరవీలు చేసుడు, ఏజెంట్ల పని ఎన్నాడు ఎన్టీఆర్ చేయలే. ఎన్టీఆర్కి ఇట్లాంటి దందాలు చేసిండా? కొద్దిగా మోతబరుగా ఉండేటోడు, తెలుగు జాతి అనుకుంటూ వచ్చిండు. తర్వాత ఇప్పుడు మన ముల్కీ దాంట్లో మనకున్న ఒప్పందాలల్లో కొన్ని ఉద్యోగాలు మనకు ఎక్కువ ఇవ్వాలి, తెలంగాణకు అన్యాయం అవుతుందని గ్రహించినోడు ఎన్టీఆర్. కానీ అప్పుడు వీళ్ళందరూ ఇట్టనే చేసి ఆయనతో ఇప్పిపియాలే. అయితే వాళ్ళ మాటలలో వచ్చినందుకు ఎన్టీఆర్ కూడా తెలంగాణకు ద్రోహం చేసినట్టే. ఆ పాయింట్ల మన ఉద్యోగాలు మనకు మన వాటా కరెక్ట్ ఇస్తే తెలంగాణ ఉద్యమమే రాకపోవు. అంటే ఎన్టీఆర్ని వీళ్ళందరూ కూడా బోల్తా కొట్టించారు ఈ అంశాలల్లో. కాబట్టి ఏంటంటే ఎన్టీఆర్ స్ఫూర్తి వీళ్ళు కాదు, వీళ్ళ స్ఫూర్తి వేరే. ఇప్పుడు ఈయన స్ఫూర్తి చంద్రబాబు నాయుడు.